హలో, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ ప్రసూన్ అయ్యర్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. మియోసిస్ 2 ఈజ్ నాట్ మైటోసిస్ వై? ఇన్ జనరల్ వాట్ విల్ సే మియోసిస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైటోసిస్ అని అంటాం కదా, అన్నీ ఈక్వల్గా ఉంటాయని అంటారు కదా. కానీ ఇక్కడ అలా కాదు. ఈజ్ షార్టర్ దాన్ టైపికల్ మైటోసిస్. ఎందుకు షార్టర్గా ఉంటుందంటే ప్రొఫేజ్ చాలా కుదించబడి ఉంటుంది ఇందులో, అందుకని చాలా తక్కువగా ఉంటుంది. మియోసిస్ 2లో నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ ప్రొడ్యూస్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రిడక్షన్ డివిజన్ అయినప్పటికీ ఏంటంటే ఇది మైటోసిస్ను పోలే ఉంటుంది. ఇది ఎక్కడ విభేదిస్తుందంటే ఇది ఏంటంటే ఇట్ అక్కర్స్ ఆల్వేస్ ఇన్ ఆప్లాయిడ్ సెల్స్ ఓన్లీ. ఇంకా దానికి తోడుగా ఏంటంటే డిఎన్ఏ దీన్ని ప్రిసీడ్ చేయదు, అదొకటి. సెకండ్ ఏంటంటే డిఎన్ఏ దీన్ని ప్రిసీడ్ చేయదన్నమాట, అంటే డైరెక్ట్ చేయదు. ఇవి రెండు కూడా డిస్సిమిలర్గా ఉంటాయి ఎప్పుడు కానీ. ఈ క్రోమాటిడ్ ఎప్పుడు కూడా ఈ క్రోమాటిడ్ ఇది ఇంకో క్రోమాటిడ్, ఈ క్రోమాటిడ్ సిమిలర్గా ఉండవు ఎప్పుడు కూడా. అంటే పొజిషన్ క్యారెక్టర్ ఒకదాన్నే, ఇక్కడ ఒక క్యారెక్టర్ మీద లొకేషన్ సేమ్ ఉన్నప్పటికీ ఇవి రెండు సిమిలర్గా ఉండవు అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఒక క్రోమాటిడ్ కదా, ఇది చీలి ఇలాగా మారుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ క్రాసింగ్ ఓవర్ జరగడం వల్ల ఇది ఎప్పుడు కూడా సేమ్గా ఉండవు, సిమిలర్గా ఉండవు అనమాట. చేంజ్ అవుతూ ఉంటాయి. క్రాసింగ్ ఓవర్ రావడం వల్ల ఎక్స్చేంజ్ అవుతుంటాయి కదా, డిస్సిమిలర్గా ఉంటాయి అన్నమాట. ఈ డాటర్ సెల్స్ ఎప్పుడు కూడా ఏంటంటే ఇవి పేరెంట్గా ఉండవు, ఇవి రెండు కూడా సేమ్గా ఉండవు. ట్విన్స్లో తప్ప ఏ సిబ్లింగ్స్లో కూడా సిమిలర్గా ఉండవు కదా. ఓన్లీ ట్విన్స్లో తప్ప ఎక్కడ చూడం కదా, అక్కడ కూడా డిఫరెంట్ ఉంటుంది, కాకపోతే కొంచెం తేడా ఉంటుంది అనమాట, కొంచెం పర్సంటేజ్. ఇక్కడ ఏంటంటే ఇది పేరెంట్ని పోలి ఉండదు, సిబ్లింగ్స్ని పోలి ఉండదు. అంటే ఇవన్నీ సిబ్లింగ్సే కదా.